ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి భారీగా కలెక్షన్లు వసూలు చేసి భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. లాంగ్ రన్లో ఈ సినిమా 561 కోట్ల గ్రాస్, 307 కోట్ల షేర్ వసూలు చేసింది. 54 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. దేవర మూవీతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, సినిమా మేకర్స్ అంతా హ్యాపీ. కానీ పుష్ప 2 మూవీ ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ హైప్తో వచ్చింది. అయినా కూడా అభిమానులకు బాగా కనెక్ట్ అయింది. అయితే దేవర మూవీ 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో జోరు కనిపించడం లేదు. 4వ రోజు దేవర మూవీ పుష్ప 2 మధ్య పోలిక చూస్తే ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. ఈ రెండు సినిమాలకు డివైడ్ టాక్ వచ్చింది. ఈ రెండు సినిమాలు పైసా వసూల్ సినిమాలే. ఈ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య వచ్చినవే. ఈ రెండు సినిమాలు సోలో రిలీజ్లే. అయినా కలెక్షన్లో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తేడా. రాయలసీమలో ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్లు చూసుకుంటే మొదటి రోజు 10 కోట్ల షేర్, రెండవ రోజు 4 కోట్ల షేర్, మూడవ రోజు 5 కోట్ల షేర్, 4వ రోజు 3.5 కోట్ల షేర్ వసూలు చేసింది పుష్ప 2 మూవీ. ఆదివారం రోజు కంటే శనివారం రోజే కలెక్షన్స్ ఎక్కువగా వసూలు చేసింది. 4 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 22.5 కోట్ల షేర్ వసూలు చేసింది. 5వ రోజు బుక్ మై షోలో శని ఆదివారాల్లో గంటకు 1,00,000కు పైగా టికెట్లు అమ్ముడుపోతే 5వ రోజు 30,000 మాత్రమే అమ్ముడుపోతున్నాయి. 70% డ్రాప్ కనిపిస్తుంది. 5వ రోజు పుష్ప 2 మూవీ రాయలసీమలో 1 కోటి షేర్ వచ్చే అవకాశాలున్నాయి. అదే యంగ్ టైగర్ RRR మూవీ 51 కోట్ల షేర్తో రాయలసీమలో మొదటి స్థానంలో ఉంది. మల్టీ స్టారర్గా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు ఎన్టీఆర్. సోలోగా వచ్చిన దేవర మూవీ 34 కోట్ల షేర్తో రెండో స్థానంలో ఉంది. సోలోగా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు ఎన్టీఆర్. దేవర మూవీని పుష్ప 2 మూవీ దాటాలంటే ఇంకా 13 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. పరిస్థితులు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది పుష్ప 2 మూవీ. దేవర మూవీని దాటాలంటే చాలా కష్టం. ఇక పుష్ప 2 ఆదివారం అయిన 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల షేర్ వసూలు చేసింది. శనివారం కంటే తక్కువగా వసూలు చేసింది ఆదివారం. అదే దేవర మూవీ 4వ రోజు 19 కోట్లు వసూలు చేసింది తెలుగు రాష్ట్రాల్లో. దేవర మూవీని 4వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో దాటలేకపోయింది పుష్ప 2 మూవీ. పుష్ప 2 మూవీ ఇప్పటి వరకు 4 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 190 కోట్లు వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇది చాలా కష్టం. అదే దేవర మూవీని చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో లాంగ్ రన్లో 280 కోట్లు వసూలు చేసింది. దేవర మూవీ లాంగ్ రన్ మూవీ కలెక్షన్లను పుష్ప 2 మూవీ వసూలు చేస్తుందా లేదా అనేది చూడాలి.